ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఏకాదశి వ్రతం అంతటి పవిత్రమైన వ్రతం ఈ జగత్తులో వేరొకటి లేదు. సమస్త పాపాలను నశింపచేయడానికి మనిషి తప్పనిసరిగా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి, పద్మ ఏకాదశి, దేవశయని ఏకాదశి, తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి ఈ రోజు నుండి నిద్రకు ఉపక్రమిస్తారు. మళ్ళీ 4 నెలల తర్వాత మేల్కొనే రోజు వరకు ఈ 4 నెలల సమయాన్ని భక్తులు ఈ 4 నెలలు చాతుర్మాస వ్రతాన్ని పాటిస్తారు. ఈ వ్రతం స్వయంగా కృష్ణ భగవానుడు ధర్మరాజుకు ఉపదేశించారు. ఒకసారి నారదుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి చెప్పమని అడిగారట. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో ఉపదేశించారు. ప్రపంచ చక్రవర్తి రాజర్షి అయిన మాంధాత సూర్యవంశంలో జన్మించాడు. అతడు పరమశక్తిమంతుడు, సత్యసంధుడు. తన ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. అతని రాజ్యంలో ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేవారు. మాంధాత కోశాగారంలో అధర్మ సంపాదన అనేది ఉండేది కాదు. కొన్ని సంవత్సరముల తర్వాత వరుసగా 3 సంవత్సరాలు వానలు కురవలేదు. ప్రజలు దుఃఖంతో ఆకలి పీడితులై ఉన్నారు. రాజ్యంలో యజ్ఞ యాగాదులు, వేదాధ్యయనము అన్నీ నిలిచిపోయాయి. అప్పుడు ప్రజలందరూ రాజు దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితికి ఏదో ఒక పరిష్కారాన్ని కనుక్కొని తిరిగి రాజ్యంలో శాంతిని ప్రసాదించమని అడిగారు. ప్రజలు మాటలు విన్న తర్వాత రాజు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, జీవులు అన్నం పైన ఆధారపడి జీవిస్తారు. రాజు చేసిన పాపాల వలనే అతని ప్రజలు కష్టాల పాలు అవుతారని పురాణాలలో చెప్పబడింది. నేను చేసిన పాపం ఏమిటో నేను తెలుసుకొని మీకోసం ఏదో ఒకటి చేస్తాను అని తన సైన్యాన్ని తీసుకొని బ్రహ్మకు నమస్కరించి అరణ్యంలో ప్రవేశించాడు. అడవిలో రాజు ఋషి ఆశ్రమాలను సందర్శించుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి అంగిర ఋషి కనిపించారు. అప్పుడు రాజు ఋషితో తన ప్రజలు పడుతున్న బాధలు, రాజ్యంలో కరువు కాటకాల గురించి చెప్పి దీనికి ఏదైనా పరిష్కారం చూపించమని ప్రార్థించాడు. అది విన్న తర్వాత ఋషి, ఇది సత్యయుగం. ఈ యుగంలో ధర్మం 4 పాదాలలో నడుస్తుంది. బ్రాహ్మణులు తప్ప వేరెవరూ ఈ యుగంలో తపస్సు చేయరాదు. కానీ నీ రాజ్యంలో శూద్రుడు తపస్సు చేస్తున్నాడు. ఈ అధర్మ ప్రవర్తన వలన నీ రాజ్యంలో కరువు సంభవించింది. వెంటనే అతనిని వధించు అని చెప్పాడు. తపోనిష్ఠుడైన అమాయకుడిని వధించడం నా వల్ల కాదు అని వేరే ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి ఋషిని అడిగాడు. అప్పుడు ఋషి ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఆచరించు అని చెప్పాడు. రాజు తన సైన్యంతో తిరిగి రాజ్యానికి వెళ్ళి తన ప్రజలతో సహా ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి రాజ్యంలో సుఖ సంతోషాలను తిరిగి పొందారు.